జై గురుదేవ్. నా పేరు ప్రమోద్ మహారాజ్. నేను అఖిల భారతీయ రవిదాస్య ధర్మ సంఘటనకు ప్రచారకునిగా పనిచేస్తున్నాను తెలంగాణలో. నేను మీ అందరికి ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. ఇక్కడ ఎంతోమంది మేధావులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అదేవిధంగా బహుజన మేధావులు ఉన్నారు. నేను చెప్పే చిన్న మాట ఏంటంటే, వాళ్ళ టార్గెట్ 2025. సోకాల్డ్ ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తున్నాడు, దానికోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళది టార్గెట్ 2025. మనము మా దాసరామ్ అన్న చెప్పినట్టు ఓన్లీ మన వాయిస్, మనకంటూ ఒక ప్రత్యామ్నాయ ధర్మాలను పెంచుకోవాలి. వాడు ధర్మం అంటుండు కాబట్టి మనం కూడా ధర్మం అనే పోవాలి. ఫ్లెక్స్ మీద క్లియర్గా పెట్టిండు ఆది హిందూ ధర్మాన్ని స్థాపించింది ఎవరు? ఒక స్వామి అచ్యుతానంద. ఆ ధర్మాన్ని ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తే, ఇక్కడ భాగ్యారెడ్డి వర్మ గారు ఆ ధర్మాన్ని ఇక్కడ ప్రచారం చేశారు. కానీ ఆది హిందూలో హిందూ అనే పదము బాబు మంగూరాం, పంజాబ్ జలంధర్ చెందిన మంగూరాం గారు ఆ హిందూ పదాన్ని తీసి ఆది ధర్మాన్ని స్థాపించారు. మరి ఆది ధర్మాన్ని బాబాసాహెబ్ ఎందుకు గుర్తించారు? ఒక మాన్యశ్రీ కాంశీరామ్ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఎక్కడెక్కడ మహనీయులు ఈ బహుజనుల కోసం పనిచేశారని వాళ్ళ మేళాలు చెప్పారు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో సంత్ గురు రవిదాస్ గారిని బాబాసాహెబ్ గుర్తించారు. మహారాష్ట్రలో చౌకామేళను గుర్తించారు. తమిళనాడులో ఒక నందలాల్ హరిని గుర్తించారు. మరి గుర్తించి బాబాసాహెబ్ రాసిన 18 వాల్యూమ్స్లో 7వ వాల్యూము బాబాసాహెబ్ ఈ ముగ్గురు భక్తి కవులకు అంకితం ఇచ్చారు. దయచేసి ఈ భక్తి ఉద్యమం మధ్య యుగంలో రినైజెన్స్ పేరు మీద ఈ భక్తి ఉద్యమం జరిగింది. భక్తి కవులు పుట్టుకొచ్చారు. ఈ యొక్క భక్తి ఉద్యమాన్ని తిరిగి పునరావృతం చేస్తుంది ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్. ఈ యొక్క నిజంగా ఈ సిద్ధాంతాన్ని మీరు పొందిపుచ్చుకుంటే తమిళనాడులో పెరియార్ను మాన్యశ్రీ కాంశీరామ్ గారిని పెట్టి స్కూల్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏం చేస్తుంది? ఉత్తర భారతదేశంలో ఒక వీర్ సావర్కర్ని పెట్టి, అంబేద్కర్ని పెట్టి వాళ్ళ క్లాసెస్ తీసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనము ఇవాళ గురు రవిదాసుని కనుక ఆ యొక్క మేళాలు చెప్తే, ఇక్కడ చిటిక కొడితే పంజాబ్ ఏదైతే వాగా బార్డర్ ఉందో అక్కడ మోగాలి కదిర కృష్ణ అన్నది ఒకటి. ఇక్కడ నుంచి నేను ఒక ఫోన్ చేస్తే ఏదైతే జెడ్ సెక్యూరిటీ ఉన్నదో ఆ యొక్క నిరంజన్ దాస్ బాబా 108 సంతు అక్కడ మోగాలి. వాళ్ళు చేసిన భక్తి ఉద్యమాలు దేశంలో కాదు ప్రపంచంలోనే మారుమోగుతున్నాయి. అటువంటి ఉద్యమానికి ఒక వ్యక్తులు తీసుకెళ్లిన ఒక సాధు సంతును వియత్నాం, ఆస్ట్రియా అనే దేశంలో హత్య చేశారు. మీరు దాన్ని గమనించండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పౌర్ణమి రోజుల ఉత్తర భారతదేశం నుంచి 2 బేగంపుర ఎక్స్ప్రెస్ అనే ట్రైన్లు కాంశీరామ్ గారు, ములాయం సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని మరీ రిక్వెస్ట్ చేసి 2 ట్రైన్లు అక్కడి నుంచి బయలుదేరుతాయి. ఇక్కడ నుంచి దక్షిణ భారతదేశం తెలంగాణ హైదరాబాద్ నుంచి బేగంపుర ఎక్స్ప్రెస్ కనుక బయలుదేరితే ఈ యొక్క మనువాదుల గుండెల్లో గుబులు పుట్టిస్తాం. ధర్మానికి ధర్మమే ప్రత్యామ్నాయం. ఒక వజ్రాన్ని పోయాలంటే వజ్రమే కావాలి. అందుకోసం ధర్మాన్ని మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా నా ముందున్న ప్రొఫెసర్ కాశీం గారిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సంత్ గురు రవిదాస్ అనండి, సంత్ రవిదాస్ అనండి, వారి గురించి చాలా చక్కగా చెప్తారు మన కాశీం గారు. మనం అందరం కలిసి ఆ యొక్క ప్రత్యామ్నాయ భక్తి మార్గాన్ని, భక్తి ఉద్యమాన్ని ఎంచుకుంటే వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న మనువాదులంతా వాళ్ళ నోళ్లు మూయాల్సిందే. అందుకోసం మోహన్ భాగవత్ హైదరాబాద్కు వచ్చి సమర సత్రాన్ని ఆర్ఎస్ఎస్ ఒక వింగు నడిపిస్తుంది. దానికి డాక్టర్ వంశీ తిలక్ అనే అతను, ఎవరైతే సదాలక్ష్మమ్మ గారి సుపుత్రుడో వారిని అధ్యక్షుడు చేసి వారి నాయకత్వంలో సంత్ గురు రవిదాస్ యొక్క జన్మదినం చేయాలని చెప్పింది. అది నష్టం, అది తీర నష్టం మన బహుజనులకు, మరి ముఖ్యంగా శూద్రులకు, అంటరాని వాళ్లకు. చివరిన గురు రవిదాస్ గారు చెప్పిన ఒక దోహ చెప్తూ ముగిస్తాను. మత్ పూజియే గుణహీన బ్రాహ్మణ్. గురు రవిదాస్ గారు 650 సంవత్సరాల క్రితం అన్నాడు, మత్ పూజియే గుణహీన బ్రాహ్మణ్ పూజియే గుణ ప్రవీణ్ చరణ్ చండాల్కా అంటాడు. చండాలుడు అంటే ఎవరు?
ఒక అంటరాని కులంలో పుట్టిన చెప్పులు కుట్టే ఒక కులానికి సంబంధించిన రవిదాస్ గారు ఇంత గొప్ప సూక్తి చెప్పడంతో బ్రాహ్మణ లోకమంతా కాక వికలమవుతుంది. అదేవిధంగా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన సూక్తి ఏంటంటే, మంచంగాతో కఠోతిమి గంగా, నీ మనసు పవిత్రంగా ఉంటే గంగా గోదావరికి పోవాల్సిన అవసరం లేదు, నీ ఇంట్లోనే పుష్కర మంత్రం చదువుకొని ఒక చిన్న గిన్నెతో స్నానం చేస్తే చాలు రానని చాలా గొప్ప సూక్తులు వారు చెప్తారు. గురు రవిదాస్ గారు వారి యొక్క దోహాలు ఈ యొక్క బ్రాహ్మణ లోకాన్ని కాక వికలం చేసి బహుజన యొక్క ఒక గొప్ప బంగారు దేవాలయం కాశీ అన్న, బనారస్ అన్న, అదేవిధంగా వారణాసి అన్న ఒకటే. ఏదైతే బనారస్ హిందూ యూనివర్సిటీకి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో స్వర్ణ దేవాలయం నిర్మించుకున్నారు. ఒక్కొక్క రూపాయి వాళ్ళు వాళ్ళ యొక్క కష్టార్జితంతో వేసుకొని సిల్ గోవర్ధన్పూర్ అని రైల్వే స్టేషన్ వారణాసి నుంచి 16 కిలోమీటర్ల దూరంలో మీకు ఆ యొక్క స్వర్ణ దేవాలయం ఉంటుంది. మీరు ఫిబ్రవరి పౌర్ణమి రోజున ఆ యొక్క స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకొని బహుజన రాజ్యానికి పునాది వేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి వాసుకి యాదవ్ గారికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ భీమ్ ఆర్మీ ఎవరైతే చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారో వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, మా యొక్క కుల గురువు సంత్ గురు రవిదాస్ గారని. మీరు కూడా వారి యొక్క ధర్మాన్ని స్వీకరించి, నేను వారిని స్వీకరించమని అంటలేను, వారి యొక్క దోహాలతోటి ఈ యొక్క దేశంలో ఉన్న బ్రాహ్మణ లోకం కింద మీద తలకిందులు అయిపోయిందని మీకు మరీ నిర్ణయించుకొని ముగిస్తున్నాను. జై భీమ్, జై గురు రవిదాస్, జై సేవాలాల్.